నిన్న శివరాత్రి రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఫెస్టివల్ కాబట్టి నాకు ఈసారి వీక్ ఆఫ్ కూడా కలిసి వచ్చింది. కాకపోతే ఏంటంటే మార్నింగ్ షిఫ్ట్ అండి ఆల్రెడీ. ఇప్పుడు వీక్ ఆఫ్ రోజు కొంచెం లేట్గా లెగుస్తాను. ఆ ఛాన్స్ మిస్ అయిపోయానమాట. నేను లేచింది 4:45కి. ఆ టైం కల్లా మా పక్కన అక్క వాళ్ళు అప్పటికే గుడికి వెళ్ళిపోయారనమాట. నేనైతే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని పడుకున్నాను. జస్ట్ లేచి ముగ్గులు పసుపు కుంకుమ పెట్టి నేను ఫ్రెష్ అయ్యి నేనైతే దీపారాధన స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే పాయసం కాద్దామని అనుకున్నాను. ఎప్పుడు పరమాన్నమే అవుతుందని సేమియా వరకు కాద్దామని సేమియా కాగేలోపు ముందు దీపారాధన చేసి పండ్లు అయితే పెట్టేసి ఆ తర్వాత పెట్టాను. ఈలోపు పిల్లలు కూడా లేచారు. లేచిన వెంటనే మేము టిఫిన్లు అవి చేసి స్నానాలు చేసి గోవాడకి అయితే బయలుదేరామండి. గోవాడ ఎందుకంటే పక్కనే మా ఇంటూరు అనమాట. ఇంటూరు అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో మాకు తిరునాళ శివరాత్రి పండుగ ఏదైనా ఉందంటే ఈ గోవాడతోనే రిలేషన్ ఉందన్నమాట. ఆఫ్టర్ చాలా ఇయర్స్ ఎన్ని ఇయర్స్ కూడా గుర్తులేదు నాకు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా బయలుదేరాము. అసలు యాక్చువల్గా చేతన్ ఒక్కడిని అమ్మ వాళ్ళతో పంపించే పని. నాకు వీక్ ఆఫ్ ఉందన్నమాట. వీక్ ఆఫ్ ఉన్నా నేను వెళ్ళకూడదు అనుకున్నాను. కొన్ని పరిస్థితుల వల్ల సడన్గా బయలుదేరి వెళ్ళానమాట. మేము 50 రూపీస్ టికెట్లో వెళ్ళామండి. ఆ టికెట్స్లోకి వెళ్ళడానికి పెట్టే ఒక 50 మినిట్స్ అంటే 20 మినిట్స్ 50 మినిట్స్ అయితే నైనశ్రీ నలిగిపోయింది పాపము. ఇక అబీబీకి అయితే ఫీవర్ కూడా వచ్చింది. వెళ్దాం అనుకున్నా కాకూడదులే అని చెప్పి కోళ్ళ మీద వచ్చిన ఫీవరే కదా అని చెప్పి జాయిన్ అయ్యాము. మాకు దర్శనం అయితే మేము 12కి బయలుదేరితే 2:30కి బయటకు వచ్చాము. 2.5 అవర్స్ పిల్లల్ని పట్టుకోవడం చాలా కష్టమైంది. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్లో అయితే వదిలిపెట్టి మేమైతే దర్శనానికి వెళ్ళాము. నెక్స్ట్ కంటిన్యూషన్ పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.